అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా. బీ రెడీ. హాలండ్, పోలండ్, వాషింగ్టన్, ప్యారిస్. పట్టి పట్లకి చచ్చాను కదరా బాబు. రే నాగోజీ, పార్క్ లో పాములు ఆడించే నిన్ను తీసుకొచ్చి సూట్లు బూట్లు అన్ని కొనిచ్చాను కదరా. మళ్ళీ అవతారం ఏమిట్రా? ముందు ఆ బొట్లో ఉన్న పావుని పెట్టులో పెట్టు. నాన్న శేషు, కొన్నాళ్ళు నువ్వు ఈ బుట్టలో నుంచి ఈ పెట్టెలోకి వెళ్ళమ్మా. ఓకే ఓకే, ప్లీజ్ స్లోలీ స్లోలీ. అంకుల్ ప్లీజ్ చూసుకో వెళ్ళే. నాకు ఆయన ఇంటర్వ్యూ కావాలి. నో 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 నో, దట్ ఇస్ ఫుల్, దట్ ఇస్ ఫుల్. నేను ఆయన ఫ్యాన్ అండి. నో ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. హలో హలో మిస్టర్. హలో మమ్మీ, నాకు అర్జెంటుగా ఓ విషయం చెప్పు. అక్కడ రైల్వే కూలీ. ఇంకెక్కడ కూలేమ్మా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యాడా? గుర్తుపట్టమని నన్ను స్టేషన్ కూడా పిలిపించారు. సరిగ్గా చూసావా? డెఫినెట్ గా వాడేనా? డెఫినెట్ గా వాడే. డైనమిక్ ఫేస్ కదా, ఎలా మర్చిపోతాను. వా మమ్మీ, యు గివ్ మీ సచ్ ఎ బ్రిలియంట్ న్యూస్. ఎవరమ్మా? డాడీ, టాక్ టు మమ్మీ. హలో గృహం, ఇక్కడ మేము కొత్త బిజినెస్ రోడ్ పెడుతున్నాం. లాకర్ లో ఉన్న డాలర్స్ తీసుకుని వెంటనే బయలుదేరి రావాలి. నాకెక్కడ కుదురుతుందండి, నేను ఇక్కడ తమలపాకుల వ్రతం పెట్టుకున్నాను. అబ్బా నేను చెప్పేది విను. తమలపాకులు, వక్కలు, సున్నం అన్ని ఇక్కడ దొరుకుతాయి. డాలర్స్ తీసుకుని వెంటనే బయలుదేరు. డాలర్లు తెమ్మంటున్నారు. విమానంలో పర్వాలేదా? అది లెక్కల్లో డబ్బే, ఏం పర్వాలేదు. తీసుకుని వెంటనే బయలుదేరు. అలాగే అలాగే. అది సరే, అక్కడ కనకదుర్గ విగ్రహం దొరుకుతుందా, లేకపోతే ఇక్కడి నుంచే తేనా? హలో హలో, మొదలస్ట ఫోన్ కట్ అయిపోయింది. సరోజినమ్మ, నీ మనోడి మీద పోలీసు జులుం జరగటానికి నా భర్తే కారణమని పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చాను. రాజు మీద ఏ కేసు లేకుండా చేస్తామన్నారు. మరి మానభంగం కేసు కూడా కొట్టేస్తావా? అది కోర్టులో ఉంది. ఆ కేసు కోర్టు హియరింగ్కి రాకముందే మనం ఆడుతున్న నాటకం సుఖాంతం కావచ్చుగా. సరే, నువ్వు కనకదుర్గమ్మని నమ్మావు, నేను నిన్ను నమ్ముతున్నాను. హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు, హౌ డు యు డూ అంటూ హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీ రా డైరీ ఖాళీ లేదంటే వింటారా? అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా. బీ రెడీ. నేనే మహారాజు. ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఓ, చీక్ మీద సంతకం వాడు మీ $50. లిప్ మీద సైన్ వాడు myself. $100. హిప్ Me. హిప్ Yeah. హిప్ Yeah. $100. Thank you. నాగోజీ, రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు? ఏమో, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం. కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారా? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను ఆయన మీట్ అయ్యి అర్జెంటుగా ఈ డైరీ ఇవ్వాలి. ఓ, డిస్టేరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th ఫ్లోర్.
ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి సూట్లేంటి బాబోయ్, గాలాడదు చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబు. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్ రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకేమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. మీ ఆ, who called me? Who called me? Who is there? Hello. Stop. మేడం. అయ్యో, పంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందో ఏమో. శేషు, అమ్మో, ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి. హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ అట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకొచ్చారు. ఓకే. మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ గుడ్డలు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే, వస్తా. నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్, నాకు ఈ పిల్ల నచ్చింది, వెళుతున్నాను. ఓకే, రేపు నేను భరత్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా, చాలా బాగుంది, నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పాములు పట్టే నా కొడక, నీ శేషు మన కంపు ముంచేలాగుంది. దీన్ని $10 చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద. దీన్ని పద. బయలుదేరదామా? బాబు, అలాగే జాగ్రత్త సూట్ కేసులు పెట్టేశావా? ఆలా అయితే పెట్టా. ఆలోది ఏ కలలు? ఎర్రది. ఎల్లదా? అయితే ఇప్పుడు తెస్తా. బాబు, అనుకున్నట్టే జరుగుతుందా? మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇది దాంట్లో $1,00,000 ఉన్నాయి. సరే. ఎల్ల సూట్ కేసు ఎక్కడ లేదే? అయ్యో, నేను తెచ్చినవి 5 పద వెళ్దాం. ఓ డ్రైవల్. These are the agreement papers. Kindly go through it. థ్యాంక్స్. Payment in dollars, Mr. Koteswarrao. ఇదిగోనండి బాక్స్. ఏ బాక్స్? ఆ బాక్స్ అండి. ఓ అదే. డాడీ, భరత్ని టీకి పిలిచానని చెప్పాను కదా, ఫినిష్ అప్ ఓ ఫాస్ట్. 1 minute బేబీ, 1 minute. భరత్ వస్తుంది. ఏమండి, ఇతను అచ్చం ఆ రైల్వే కూలీలా లేడు? అవును, ఖరీదైన కార్బన్ కాపీలా ఉన్నాడు. మమ్మీ, డాడీ, మీరు బోల్తా పడ్డారు. ఇద్దరు వేరు. ఇదేమిటి అంతా అలా అయిపోయారు? నన్ను చూస్తే ఈ బంధువులు ఎవరిని గుర్తొచ్చారా? తప్పుగా అనుకోకు బాబు, నీలాంటి అబ్బాయే మా ఇండియాలో ఒకతనున్నాడు. అందుకే స్మాల్ షాక్ అయ్యాం. యా. మనిషిని పోలిన మనుషులు ఖండానికి కూడా చప్పున ప్రపంచంలో 6 ఉంటారండి. ఇండియాలో కూడా ఉన్నారనమాట. అదలు నాలాంటి వాడు ఇంకొకడు ఏ ఖండంలోనైనా ఉండి ఉంటాడా? నీలాంటి కోతి ఉంటుంది కానీ నీలాంటి మనిషి ఉండడు. అమ్మా రంజని,
భరత్ గారిని తీసుకెళ్లి మన ఇల్లంతా చూపించి ఈలోగానే బిజినెస్ ఫినిష్ చేసుకొస్తాను. ప్లీజ్ కమ్. నేను వస్తాడు. గృహం, ఈ పెట్టి లాకర్ నంబర్ అంతా మర్చిపోయాను. మన పెళ్లి రోజు. పెళ్లి రోజు మార్చి 15 153. ఏమిటి ఇందులో ఆకులు వక్కలు విగ్రహం తప్ప ఏమీ లేవు. డాలర్లు ఏమయ్యాయి? అమ్మో, కనకదుర్గమ్మ తల్లి ఇందులోనే పెట్టానండి. గృహం నాకు ఆగ్రహం తెప్పించుకో. డబ్బు ఏమైందో చెప్పు. మిస్టర్ కోటేశ్వరరావు, డాలర్స్ రెడీ చేశాకే అగ్రిమెంట్ రాసుకుందాం. విల్ మీట్ అగైన్. అయ్యో అయ్యో, ఆగండి మిస్టర్ కోటేశ్వరరావు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ $1,00,000 నేను ఇస్తాను. $1,00,000? యా అంకుల్. కనకదుర్గ, చూసారా, అచ్చం మన డాలర్స్ లాగానే ఉన్నాయండి. నీ మొహం, మన రూపాయి నోట్లన్నీ ఒక్కలా ఉన్నట్టే డాలర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. సమయానికి వచ్చి నాకు హెల్ప్ చేసిన ప్రెస్టేజ్ కాపాడు.